సద్గురుదేవతోభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. సుమతి శతకం 6వ భాగం. తన కలిమి ఇంద్రభోగము తనలేమియ సర్వలోక దారిద్ర్యంబున్, తన చావు జగత్ ప్రళయము తను వలచిన యదియ రంభ తజ్జము సుమతి. తాత్పర్యం: మానవులు భ్రమలో ఉంటారు. వారికున్న కలిమితో వారు ఇంద్రభోగాలు అనుభవిస్తున్నారు, వారి సంపద శాశ్వతము అనుకుంటారు. అలాగే వారికి కలిమి లేక లేమి వచ్చినప్పుడు అందరికంటే అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాము, మాదే దయనీయమైన పరిస్థితి అనుకుంటారు. అలాగే వారి చావు వారికి జగత్ప్రళయమని అనిపిస్తుంది. తను ఇష్టపడిన సుందరి జగదేక సుందరని భ్రమపట్ట కూడా అరుదు. మానవ స్వభావము సహజముగా ఇలాగే ఉంటుందని కవిగారు చెప్తున్నారు. తన వారు లేని చోటను జనువించుకలేని చోట జగడము చోటన్, అనుమానమైన చోటను మనుజున కట నిలువదగదు మహిళో సుమతి. మనము కొన్ని చోట్ల నిలవకూడదు అని కవిగారు చెప్తున్నారు. అవి ఏ పరిస్థితులు అంటే, మన వారు బంధువులు లేని చోట, మనకు చనువు లేని చోట, అంటే వారితో సఖ్యంగా కలిసి ఫ్రీగా ఉండలేని చోట, తగవులు కలహించే చోట, మన మీద అనుమానము ఉన్న చోట, మనకు అణకువగా లేనటువంటి అనువుగాని చోట మనము ఉండకూడదు అని కవిగారి భావన. తమలము వేయని నోరును విమతులతో చెలిమి చేసి వెతబడు తెలివిన్, కమలములు లేని కొలనును హిమదాముడు లేని రాత్రి హీనము సుమ్మి. ప్రపంచంలో కొన్ని అతి తేలికగా అల్పముగా నీచముగా లెక్కించబడతాయి. అవి ఎటువంటివి అంటే, తమలము అంటే తమలపాకు, తమలపాకులు వేసుకున్నటువంటి నోరు అంటే తాంబూల చర్వణం చేయని నోరు, తామర పువ్వులు లేని చెరువు, చంద్రుడు లేని రాత్రి, విరోధులతో మిత్రత్వము, ఇటువంటివి కూడనివి. ఇటువంటి చోట మనము ఉండతగదు. ఇవి నీచమైనవి, అల్పమైనవని ప్రసిద్ధిగాంచినవి. తల నుండు విషము పణికిన్ వెలయంగతో కనుండు వృశ్చికమునకున్, తలతో కయనకయుండును కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి. పాముకు తలలో మాత్రమే విషం ఉంటుంది, తేలుకు తోకలో మాత్రమే విషం ఉంటుంది. కానీ దుర్బుద్ధి కలిగిన నీచమైనటువంటి జంతువులకు వేరు వేరు చోట్ల విషం ఉంటుంది అని చెప్తాము. కానీ మనిషికి, దుర్బుద్ధి కలిగినటువంటి చెడ్డ మనిషికి నిలువెల్లా విషమే ఉంటుందని, అటువంటి వాడి వల్ల స్నేహము కీడు తీసుకొస్తుందని, వారికి దూరంగా ఉండవలనని కవిగారు చెప్తున్నారు. తల పొడుగు ధనము పోసిన వెలయాలికి నిజము లేదు వివరింపంగా, తలదడి విభాస చేసిన వెలయాలిని నమ్మరాదు వినరా సుమతి. తాత్పర్యం: మనం మనుషులు నిలువెత్తు ధనం కుమరించినా సరే వ్యభిచారి నిజం పలకదు, నిజమైన ప్రేమ చూపదు. తలపై చేయి పెట్టి ప్రమాణం చేసినా కూడా వేశ్య నిజము చెప్పదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వేశ్యను నమ్మరాదు అని ఈ పద్యం యొక్క భావన. తల మాసిన ఒలు మాసిన ఒలు మాసినన్ ప్రాణవల్లభునైనన్, కులకాంతలైన రోతురు తిలకింపగ భూమిలోన తిరముగ సుమతి. తాత్పర్యం:
తల మాసిపోయి జుట్టు బాగా పెరిగిపోయి అసహ్యంగా ఉన్నా, ఒళ్ళు మురికిగా కనపడుతున్నా, ఒంటి మీద బట్టలు మాసిపోయి కంపు కొడుతూ ఉంటే ప్రాణకాంతలైన అంటే చేసుకున్న భార్యలైనా సరే, సొంత కుటుంబ మనుష్యులైనా సరే సంబంధ బాంధవ్యాలను లెక్కించక ఆ మనిషిని దూరం పెడతారు. కావున ఒంటి శుభ్రము ఉండాలి, తల శుభ్రము ఉండాలి. సమాజంలో మనం జీవించాలంటే మన బుద్ధి కూడా శుభ్రంగా ఉండాలి, స్థిరముగా ఉండాలి అని సుమతి శతక కర్త బద్దెను గారు చెప్తున్నారు. తాననుభవింపక అర్థము మానవపతి చేరు కొంత మరిభూగతమౌ గానల నీగలుగూర్చిన తేనియ ఎరుజేరునట్లు తిరముగతుమతి. తాత్పర్యం: మనం సంపాదించిన సంపదని అనుభవించకుండా దాచిపెట్టుకున్నట్లయితే మన మరణానంతరము అవి ఆ ప్రాంతాన్ని పరిపాలించే ప్రభువుకు చేరతాయి. భూమిలో ఉన్న సొమ్మైతే ఆ భూమిని పాలించే రాజులకు చేరతాయి, లేదా అది కనిపెట్టి కాజేసిన వారిని చేరతాయి. తేనె తీసేసినా సరే తేనె చుట్టెలో తేనె లేదన్న సంగతి తెలియక ఈగలు దాని చుట్టూ చేరి జుమ్మని అల్లరి చేస్తూ ఉంటాయి. ఆ విధంగానే డబ్బులున్న వారి దగ్గరికి అందరూ వస్తారు. డబ్బులు లేనప్పుడు ఎవ్వరూ మన ముఖము చూడరు. కనుక మనుషుడు సంపాదించిన డబ్బుని వృధా చేయకుండా అనుభవించాలి. అట్లు కానట్టయితే ఈగలు కూడబెట్టినటువంటి తేనె చందముగా బాటసార్లు దాన్ని దోచుకుపోయి ఈగలను తోలివేస్తారు. దగ్గర కొండము చెప్పెడి ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మరిత నెగ్గు ప్రజాకాచరించుట బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతి. ప్రభువు అయిన వారు కొంతమందిని చేరదీయాలి, గూఢచారులను నమ్మాలి. కానీ చెప్పుడు మాటలు చెప్పే వారిని మనం విన్నట్టయితే ఆ చెప్పుడు మాటల వల్ల రాజుగారే హాని పొందుతారు. కల్పవృక్షాన్ని కోరి కోరి నరికినట్టుగా అవుతుంది. కనుక అధికారంలో ఉన్న గుడ్డిగా అందరినీ నమ్మకూడదు అని ఈ పద్యం యొక్క భావన. ధనపతి సకుడైయుండియో ఎనయంగ శివుడు భిక్షమెత్తగవలసెన్ ధనవారికెంత కలిగిన తన భాగ్యమే తనకుగా కథ్యము సుమతి. తాత్పర్యం: ధనపతి అంటే కుబేరుడు. కుబేరుడు సకుడయ్యున్నా సరే శివుడు భిక్షమెత్తవలసి వచ్చింది. అట్లాగే మన వారికి ఎంత ఉన్నా మనకు ఉన్నట్లు కాదు. మన మిత్రులు బంధువులు ఎంతటి వారైనప్పటికీ మనకు ఉండవలసిన సంపద మనకు ఉండాలి, కానీ మనకు లేని సంపద మనకు దక్కదు. ఇతరులకు సంపద ఉన్నట్లే మనము కూడా కొంత న్యాయంగా ఆర్జించి సమాజంలో తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకోవాలని కవిగారి సూచన. ధీరులకు చేయుమేలది సారంబగునారికేళ సలిలము భంగిన్ గారవము మరి మీదట భూరి సుఖావహము అగును భువిలో సుమతి. తాత్పర్యం: బుద్ధిమంతులకు చేసిన మేలు మనకే శుభం కలిగిస్తుంది. ఎట్లా అనగా కొబ్బరి చెట్టుకు నీరు పోసినంత మాత్రమున అది తియ్యనైనటువంటి కొబ్బరి నీళ్లను కొబ్బరికాయలను మనకు అందిస్తుంది కదా. ఎటువంటి శుభకార్యమైన కొబ్బరికాయ లేనిది ఇదే జరగదు కదా. అలాగే మంచివాళ్లకు, పేదవారికి, గుణవంతులకు మనం చేసే మేలు వల్ల మనకే మేలు జరుగుతుంది అని కవిగారు సూచిస్తున్నారు.